ఒక జత ఎరుపు షూస్ చూసిన ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. కానీ వాటి వెనుక దాగి ఉన్న శాపం ఎవరికీ తెలియదు. ఆ రెడ్ షూస్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ శాపానికి గురై చనిపోతారు. మరి రెడ్ షూస్ బ్యాక్ స్టోరీ ఏంటో, షూస్ వేసుకున్న వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారో చూద్దాం. ఒక అమ్మాయి తన ఫ్రెండ్ కోసం రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి రెడ్ షూస్ కనపడతాయి. చుట్టూ చూస్తే ఎవరు ఉండరు. అమ్మాయికి షూస్ నచ్చి వాటిని తీసుకొని వేసుకుంటుంది. తన ఫ్రెండ్ వచ్చి షూస్ ఇప్పేయి, ఆ షూస్ నావి అంటుంది. వాళ్ళిద్దరూ షూస్ కోసం గొడవ పడతారు. అమ్మాయి ఫ్రెండ్ షూస్ లాక్కొని వెళ్తుంది. అందంగా షూస్ వేసుకొని నడుస్తుంది. అమ్మాయికి తన వెనుక ఎవరో నడుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. వెనుక ఎవరు ఉండరు. సడన్ గా అమ్మాయి కాళ్ళు ఏదో వచ్చి నరికేస్తుంది. సుంజయ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది. హస్బెండ్, కూతురు. సుంజయ్ కూతురు తేసు బ్యాలే డాన్స్ కి వెళ్తుంది. సుంజయ్ హస్బెండ్ తనని మోసం చేసి వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటారు. సుంజయ్ తేసుతో వేరే ఇంటికి షిఫ్ట్ అవుతుంది. సుంజయ్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు. ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. ఒక లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతూ ఉంటుంది. సుంజయ్ లైట్ రిపేర్ చేస్తుంటే లైట్ పగిలి తన కళ్ళల్లో పడుతుంది. తన డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి చూపించుకోవడానికి వెళ్తుంది. అప్పుడు ఐ ప్యాచ్ వేపించుకుంటుంది. సుంజయ్ ఒక ఐ క్లినిక్ పెడదాం అనుకుంటుంది. ఐ క్లినిక్ లో ఇంటీరియర్ డిజైనింగ్ చేయడానికి ఇంచుల్ అనే అతనిని పెట్టుకుంటుంది. డిజైనింగ్ అయ్యేంత వరకు అతను క్లినిక్ లోనే ఉంటాడు. ట్రైన్ లో వెళ్తుంటే సుంజయ్ కి రెడ్ షూస్ కనపడతాయి. షూస్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంట్లో షూస్ వేసుకొని అద్దంలో చూసుకుంటుంది. తనకి షూస్ బాగా నచ్చుతాయి. తేసు రెడ్ షూస్ చూసి నేను కూడా వేసుకుంటాను అంటుంది. సుంజయ్ తేసుకి షూస్ ఇవ్వదు. నెక్స్ట్ రోజు సుంజయ్ కి తెలియకుండా తేసు రెడ్ షూస్ వేసుకుంటుంది. సుంజయ్ ఇంచుల్ ఒకరిని ఒకరు ఇష్టపడతారు. సుంజయ్ ఇంచుల్ ని డిన్నర్ కి ఇంటికి పిలుస్తుంది. తేసు ఇంచుల్ ని యాక్సెప్ట్ చేయదు. డిన్నర్ చేసేటప్పుడు తేసు ఇంచుల్ నాకు నచ్చలేదు, నాకు నాన్న కావాలి అని తన రూమ్ కి వెళ్లిపోతుంది. సుంజయ్ కి షూ కలెక్ట్ చేసే హాబీ ఉంటుంది. ఆ కలెక్షన్ లోనే రెడ్ షూస్ పెట్టుకుంటుంది. బ్లూ షూ మాత్రం ఒక్క పేరే ఉంటుంది. ఇంచుల్ సుంజయ్ ఇంట్లో ఉన్న రెడ్ షూస్ చూస్తాడు. సుంజయ్ తో నీకు ఈ రెడ్ షూస్ బాగుంటాయి అంటాడు. సుంజయ్ నిద్రపోతున్నప్పుడు తేసు రెడ్ డ్రెస్ వేసుకొని ఉన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నట్టు, తేసు కాళ్ళు కట్ అయినట్టు కల వస్తుంది. నెక్స్ట్ రోజు సుంజయ్ మీద కోపంతో తేసు రెడ్ షూస్ దాచిపెడుతుంది. తేసు బ్యాలే డాన్స్ కి వెళ్ళాక సుంజయ్ తేసు రూమ్ లో షూస్ కోసం వెతికి షూస్ తీసుకుంటుంది. సుంజయ్ ఇంచుల్ దగ్గరికి రెడ్ షూస్ వేసుకొని రెడీ అయి వెళ్తుంది. ఇంచుల్ సుంజయ్ ని డిన్నర్ కి రెస్టారెంట్ కి తీసుకువెళ్తాడు. డిన్నర్ అయ్యాక ఇద్దరు ఇంచుల్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంచుల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బొమ్మ గోడ మీద డ్రా చేసి ఉంటుంది. ఇంచుల్ సుంజయ్ వేసుకున్న రెడ్ షూస్ చూసి ఈ షూస్ నేను ఎక్కడో చూసినట్టు ఉంది, ఎక్కడో గుర్తు రావట్లేదు అంటాడు. ఇంచుల్ సుంజయ్ కి ఒక పోస్టర్ చూపించి ఈ షూస్ నువ్వు వేసుకున్న షూస్ లాగే ఉన్నాయి అంటాడు. సుంజయ్ లేదు, నావి వేరే షూస్ అంటుంది. సుంజయ్ తన అపార్ట్మెంట్ కి వెళ్తుంది. అపార్ట్మెంట్ లో ఉండే ఒక ముసలామె సుంజయ్ వేసుకున్న రెడ్ షూస్ చూసి భయపడుతుంది. ఇంటికి వెళ్ళాక తేసు సుంజయ్ రెడ్ షూస్ వేసుకున్నందుకు అరుస్తుంది. నేను ఈ షూస్ నిన్ను వేసుకోవద్దు అన్నాను కదా అని సుంజయ్ నుంచి షూస్ లాక్కుంటుంది. ఇద్దరు షూస్ కోసం గొడవ పడతారు. అప్పుడే సుంజయ్ డాక్టర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. తేసు రెడ్ షూస్ సుంజయ్ నుంచి లాక్కొని తన రూమ్ కి వెళ్తుంది. డాక్టర్ సుంజయ్ ని షూస్ కలర్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడుగుతుంది. సుంజయ్ రైల్వే స్టేషన్ లో దొరికాయి, వీటి కోసం ఎవ్వరూ వెతకట్లేదు, అందుకే నేను తీసుకున్నాను అంటుంది. సుంజయ్ మొహం కడుక్కోవడానికి వెళ్తుంది. డాక్టర్ తేసు రూమ్ కి వెళ్లి షూస్ నాకు ఇవ్వు, ఒకసారి వేసుకొని ఇచ్చేస్తాను అంటుంది. తేసు షూస్ ఇవ్వదు. డాక్టర్ తేసు నుంచి షూస్ లాక్కొని వెళ్తుంది. తేసు చేతికి దెబ్బ తగులుతుంది. సుంజయ్ డాక్టర్ కి షూ కోసం ఫోన్ చేస్తే డాక్టర్ షూ రేపు పొద్దున ఇచ్చేస్తాను అంటుంది. డాక్టర్ హ్యాపీగా షూస్ వేసుకొని ఇంటికి వెళ్తుంది. సడన్ గా ఆమె వెనుక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. దూరంగా ఒక తేసు కనిపించి మాయమవుతుంది. ఏదో వచ్చి డాక్టర్ కాళ్ళు కట్ చేసి డాక్టర్ ని చంపేస్తుంది. నెక్స్ట్ రోజు పొద్దున సుంజయ్ డాక్టర్ కి కాల్ చేస్తుంది. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. పోలీస్ నుంచి డాక్టర్ చనిపోయింది అని సుంజయ్ కి కాల్ వస్తుంది. సుంజయ్ ఇంచుల్ తో పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. పోలీస్ సుంజయ్ కి కాళ్ళు కట్ అయిపోయిన కేసు గురించి చెప్తాడు. ఆ కేసులో అమ్మాయి చనిపోయిన తన ఫ్రెండ్ షూస్ వెతుకుతుంది. డాక్టర్ డెడ్ బాడీ మీద పోలీస్ కి ఏమీ షూ దొరకవు. సుంజయ్ ఇంటికి వెళ్తుంది.
తేసు రెడ్ షూస్ పట్టుకొని ఇంటికి వస్తుంది. సుంజే ఆ షూస్ చూసి భయపడి షూస్ ని డస్ట్బిన్ లో వేస్తుంది. సుంజేకి లిఫ్ట్ లో అపార్ట్మెంట్ కారిడార్ లో దెయ్యం కనిపిస్తుంది. సుంజే ఇంటికి వచ్చేసరికి తేసు షూ వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది. తేసు కాళ్ళలో నుంచి బ్లడ్ వస్తుంది. సుంజే కళ్ళు తెరిచాక హాస్పిటల్లో ఉంటుంది. తనతో ఇంచులు ఉంటారు. సుంజే చేతిలో రెడ్ షూస్ ఉంటాయి. గట్టిగా అరుస్తూ షూస్ విసిరేస్తుంది. సుంజే పక్క బెడ్ లో తేసు కూడా ఉంటుంది. తేసు ఇంకా లెగవలేదు. తేసుకి కాళ్ళు నుంచి బ్లడ్ వస్తున్నప్పుడు సుంజే ఇన్సుల్ కి కాల్ చేసి చెప్తుంది. కానీ తనకి ఇన్సుల్ కి కాల్ చేసిన విషయం గుర్తుండదు. ఇన్సుల్ చూపించిన పోస్టర్ లో అమ్మాయి షూస్, సుంజే దగ్గర ఉన్న షూస్ ఒకటే. ఆ పోస్టర్ ఒక ఫేమస్ మ్యాగజైన్ కవర్. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి సుంజే ఇన్సుల్ మ్యాగజైన్ ఆఫీస్ కి వెళ్తారు. ఆ అమ్మాయి గురించి చాలా మంది ఆఫీస్ కి కాల్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటో తీసి 60 ఏళ్ళు అవుతుంది. 1944లో ఆ ఫోటో తీశారు. హాసప్ అనే బ్యాలే టీచర్ తన స్టూడెంట్ అయిన అమ్మాయి ఫోటో తీస్తాడు. అతను 31 సంవత్సరాలకి చనిపోయాడు. స్టార్టింగ్ లో చనిపోయిన అమ్మాయి ఫ్రెండ్ ని సుంజే కలుస్తుంది. ఆ అమ్మాయికి షూస్ కనపడతాయి. కానీ తన ఫ్రెండ్ ఆ షూస్ లాక్కొని వేసుకుంటుంది. షూస్ కనపడిన అమ్మాయికి ఏమీ అవ్వదు. కానీ ఆ షూస్ లాక్కున్న తన ఫ్రెండ్ చనిపోతుంది. ఇప్పుడు సుంజేకి షూస్ దొరుకుతాయి. సుంజే నుంచి షూస్ లాక్కొని తేసు వేసుకుంటుంది. అంటే సుంజేకి ఏమీ అవ్వదు. తేసు చనిపోతుంది. నేను ఆ షూస్ తీసుకోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అంతా నా తప్పే అని సుంజే బాధపడుతుంది. తేసుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. సుంజే తేసుని ఇంట్లో పడుకోబెడుతుంది. నైట్ తేసు సడన్ గా లెగిచి రెడ్ షూస్ ని హక్ చేసుకుంటుంది. సీలింగ్ వైపు చూస్తుంది. పైన నుంచి చేతులు వచ్చి తేసుని పైకి లాగేస్తాయి. సుంజేకి మెలకువ వచ్చి తేసు పడుకున్న దగ్గర చూస్తే తేసు ఉండదు. సుంజే సీలింగ్ వైపు చూస్తుంది. సీలింగ్ పగిలి సీలింగ్ నుంచి చాలా బ్లడ్ సుంజే మీద పడుతుంది. ఇదంతా సుంజేకి వచ్చిన పీడకల. తేసు సుంజే పక్కన నిద్రపోతూ ఉంటుంది. తేసు చేతిలో రెడ్ షూస్ ఉంటాయి. ఇన్సుల్ పోస్టర్ లో ఉన్న అమ్మాయికి సంబంధించిన ఒక ఫోటో వెతుకుతాడు. సుంజే అపార్ట్మెంట్ లో ఉన్న ముసలామె చిన్న పిల్లప్పుడు ఆ ఫోటోలో ఉంటుంది. సుంజే ముసలామెని షూస్ గురించి అడుగుతుంది. ముసలామె అందంగా ఉన్న షూస్ అడగకుండా వేసుకోకూడదు. తొందరగా షూస్ తిరిగి ఇచ్చేయి, లేదంటే ఆ అమ్మాయిలానే నువ్వు చనిపోతావు అంటుంది. సుంజే ఎవరు అమ్మాయి, ఎవరికి షూస్ తిరిగి ఇవ్వాలి అని అడుగుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఓకి అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. తను ఒక బ్యాలే డాన్సర్. ఓకి డాన్స్ మాస్టర్ హాసప్. ఓకీకి రెడ్ షూస్ ఉంటాయి. ఆ షూస్ అంటే ఓకీకి చాలా ఇష్టం. ఆ షూస్ తోనే ఎప్పుడూ డాన్స్ వేస్తూ ఉంటుంది. ఓకి హాసప్ ప్రేమించుకుంటారు. హాసప్ కి కూడా ఓకి వేసుకున్న షూస్ నచ్చుతాయి. ఆ డాన్స్ స్టూడియో ముందు ముసలామె అడుక్కుంటూ ఉంటుంది. ఓకి లైఫ్, ఓకీకి వచ్చిన సక్సెస్ చూసి తన ఫ్రెండ్ కి జలసీ వస్తుంది. ఓకి వేసుకున్న రెడ్ షూస్ నాకు కావాలి అనుకుంటుంది. ఓకి మీద జలసీతో తన ఫ్రెండ్ హాసప్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అది చూసి ఓకి షాక్ అయ్యి మెట్ల మీద నుంచి పడిపోతుంది. ఓకి బెస్ట్ ఫ్రెండ్ ఓకీని చంపేసి తనని పాతి పెడుతుంది. హాసప్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఓకీకి తెలుస్తుంది కాబట్టి హాసప్ కూడా ఓకీని చంపడానికి తన ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తాడు. ఇద్దరూ కలిసి ఓకీని చంపేసి పూడుస్తారు. పూడ్చే ముందు ఓకి ఫ్రెండ్ ఓకి కాళ్ళు నరికేసి ఓకి వేసుకున్న రెడ్ షూస్ తీసుకుంటుంది. ఓకి ఉన్న బాధ, కోపం, ద్వేషం అన్ని ఓకీకి ఇష్టమైన రెడ్ షూస్ కి శాపంగా వెళ్తాయి. ఓకీని చంపేస్తున్నప్పుడు ముసలమ్మ ఏమి చేయలేక చూస్తూ బాధపడుతుంది. ఓకీని చంపేశాక తన ఫ్రెండ్ ఓకీ ప్లేస్ లో పెద్ద పెద్ద డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకీ వేసుకున్న రెడ్ షూసే తన ఫ్రెండ్ కూడా వేసుకుంటుంది. హాసప్ కి ఓకీని చంపేశాము అని గిల్టీగా ఉంటుంది. ఓకీ ఫ్రెండ్ హాసప్ ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరిని ఓకీ ఆత్మ వచ్చి చంపేస్తుంది. ఇదంతా ముసలమ్మ చూస్తూ ఉంటుంది. ఓకీ ఆత్మకి శాంతి కలిగిందని ఆనందపడుతుంది. అప్పటి నుంచి రెడ్ షూస్ వేసుకున్న వాళ్ళందరికీ శాపం తగిలి రెడ్ షూస్ గురించి జెలస్ గా ఫీల్ అయ్యి షూస్ గురించి కొట్టుకుంటారు. రెడ్ షూస్ వేసుకున్న వాళ్ళందరూ చనిపోతారు. రెడ్ షూస్ వేసుకున్న సుంజేకి తేసుకి కూడా అదే గతి పడుతుంది. సుంజే ఓకీని పూడ్చిపెట్టిన చోట ముసలామ్మ నుంచి తెలుసుకొని అక్కడ తవ్వించి ఓకీ సమాధిలో రెడ్ షూస్ పెడుతుంది. సుంజే హస్బెండ్ సుంజేని మోసం చేసినప్పుడు సుంజే అతనిని చంపేస్తుంది. తరువాత తేసుతో ఇంకో అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతుంది. ఆ విషయం ఇన్సుల్ కి తెలిసి ఇన్సుల్ సుంజే విడిపోతారు. తేసు నాన్న వచ్చి నాకు బ్లూ షూ ఇచ్చాడు,
చాలా చల్లగా ఉంది, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అన్నాడు అంటుంది. సుంజయ్ తేసు అబద్ధాలు చెప్తుంది అనుకుంటుంది. సుంజయ్ వస్తువులన్నీ కింద పడేసి తేసుని గట్టిగా అబద్ధాలు ఆడొద్దు, ఈ బ్లూ షూ నీకు ఎక్కడ దొరికిందో చెప్పు అంటుంది. తేసుకి భయం వేసి ఇంట్లో నుంచి పారిపోతుంది. సుంజయ్ తేసు వెనుక వెళ్తుంది. వాళ్ళ ఇంటి దగ్గరే మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుంది. తేసు రైల్వే స్టేషన్ కి పారిపోతుంది. రైల్వే స్టేషన్ లో సుంజయ్ తేసు తప్ప ఎవ్వరూ ఉండరు. సుంజయ్ తన హస్బెండ్ ని చంపేసింది, కానీ ఇప్పుడు తేసు నాన్న వచ్చి నాకు షూ ఇచ్చాడు అని చెప్తుంది. సుంజయ్ కి నిజంగా తన హస్బెండ్ చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా అని డౌట్ వస్తుంది. సుంజయ్ తేసుని ఆపి నిజంగా మీ నాన్న వచ్చాడా అని అడుగుతుంది. తేసు రైల్వే ట్రాక్స్ కి దగ్గరగా ఉంటుంది. ట్రైన్ వచ్చి తేసుని గుద్దేలోపు సుంజయ్ తేసుని లాగేస్తుంది. రైల్వే స్టేషన్ లో లైట్స్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంటాయి. కొన్ని లైట్స్ పగిలిపోతాయి. సుంజయ్ కి తేసు పిలిచినట్టు అనిపిస్తుంది. తేసుని వెతుక్కుంటూ వెళ్తుంది. తేసు చేతిలో రెడ్ షూస్ ఉంటాయి. తేసు నుంచి సుంజయ్ షూస్ తీసుకుంటుంది. సుంజయ్ హస్బెండ్ తో అఫైర్ పెట్టుకున్న అమ్మాయి బ్లూ షూ వేసుకుంటుంది. సుంజయ్ తన హస్బెండ్ ని బ్లూ షూ తో చంపేస్తుంది. సుంజయ్ తన హస్బెండ్ ని చంపేసింది అని ఇంచుల్ కి తెలిసాక ఇంచుల్ ని కూడా అదే బ్లూ షూ తో చంపేస్తుంది. సుంజయ్ కి రైల్వే స్టేషన్ లో ఓకి దయ్యం కనపడుతుంది. ఇప్పటిదాకా రెడ్ షూస్ వేసుకున్న వాళ్ళందరూ చనిపోయారు, కానీ సుంజయ్ తేసు మాత్రం చనిపోలేదు. ఎందుకంటే వాళ్ళకి జలసీ కన్నా అమ్మ కూతుర్ల బంధమే ఎక్కువ ఉంటుంది. దాని వల్ల వాళ్ళకి శాపం ఎక్కువగా తగలదు. సుంజయ్ ఐ క్లినిక్ రెడీ అవుతుంది. ఐ క్లినిక్ ఓపెన్ చేస్తుంది. ఐ క్లినిక్ లో ఓకి పోస్టర్ పెట్టుకుంటుంది. తేసు బ్రతికే ఉంటుంది, కానీ జరిగిన విషయాలకి మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. రెడ్ షూస్ కథ ఇంతటితో అయిపోయింది అనుకోకండి. రెడ్ షూస్ నెక్స్ట్ విక్టిమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియో